హలో అండి, రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా రిలీజ్ చేశారు. దాంట్లో ఒక షాకింగ్ విషయం ఏంటి అంటే రక్తహీనత అనేది పిల్లల్లో పెరుగుతుంది అని చెప్పి. రక్తహీనత అంటే అనేమియా అంటే హిమోగ్లోబిన్ అనేది 11 కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్లో? 6 months to 5 years పిల్లల్లో. ఇలా కట్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 70% చిల్డ్రన్ మనకు అనేమిక్ గా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దీన్ని ఎలా నివారించాలి, ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వరంగల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. రక్తం తక్కువ ఉండడం వలన పిల్లల్లో మనకు ఎదుగుదల అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, బరువు సరిగ్గా పెరగరు అండ్ ఆకలి అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే ఫస్ట్ ఎనీ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 6 months లో. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఐరన్ రిచ్ డైట్, సాలిడ్ ఫీడ్స్ అనేది స్టార్ట్ చేశాక ఐరన్ రిచ్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఐరన్ రిచ్ డైట్ అనేది మనకు ప్లాంట్ సోర్స్ ఉంటుంది, అనిమల్ సోర్స్ ఉంటుంది. కొన్ని ఫుడ్స్ అనేవి ఐరన్ ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోనివ్వవు. అందులో ముఖ్యంగా ఏంటి అంటే టీ, కాఫీ లేదా పిల్లల్లో కామన్ గా చూసేది ఏంటి అంటే ఎక్కువగా అనిమల్ మిల్క్ అంటే ఆవు పాలు గానీ గేదె పాలు గానీ ఎక్కువగా తాగడం వల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. అండ్ వీటితో పాటుగా రెగ్యులర్ గా ఎవ్రీ 6 months కి ఒకసారి 1 year పైబడిన పిల్లల్లో మనకు డీవార్మింగ్ అనేది చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము అనేమియాని కంట్రోల్ చేయవచ్చు. మనం ముందు చెప్పిన విధంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.